విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్వతపురం మన్యం జిల్లా పర్యటనకు అంత సర్వసిద్ధమైంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎవరైతే మంచి మార్కులు వచ్చి మెరిట్లో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఈరోజు షైనింగ్ స్టార్స్ పురస్కారాన్ని అందించనున్నారు. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన నాయకులు అలాగే పర్వతపురం జిల్లా సంబంధించిన నాయకులు అంతా కూడా అన్ని విధాలుగా సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ప్రస్తుతం అయితే ఏదైతే దీనికి సంబంధించిన పురస్కారాలు ఎక్కడైతే అందిస్తారో ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనం ఇవి చూసుకుంటే పర్వతపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కన్వెన్షన్లో అయితే మొత్తం అన్ని విధాలుగా సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ షైనింగ్ స్టార్కి సంబంధించినటువంటి పురస్కారం అయితే ఇప్పటికే చూసుకుంటే గత 3 సంవత్సరాలకి అయితే మాత్రం కంటిన్యూగా యాక్టివ్గా పర్వతపురం మన్యం జిల్లా అయితే మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు ఎక్కడే ఇవ్వాలని అయితే మాత్రం ఒక ఉద్దేశంతో ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూసుకుంటే ఏదైతే ఇటువంటివి పిల్లలకి అదే చదువుకున్నటువంటి స్టూడెంట్లకి అయితే ప్రోత్సహించడం అయితే మాత్రం చాలా హర్షణీయంగా ఉంటుందంటూ ప్రముఖులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి క్రమంలోనే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రాం కూడా పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో ఒక విద్యాశాఖని అయితే మాత్రం విద్యా వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయాలనే ఒక సదుద్దేశంతో అయితే మాత్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి ఈరోజు స్టూడెంట్స్కి అయితే మాత్రం షైనింగ్ స్టార్ పేరిటైతే మాత్రం పర్వతపురం మన్యం జిల్లా నుంచి అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అయితే పర్వతపురంలో చూసుకుంటే ఒక కన్వెన్షన్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1:30 వరకు మాత్రం పూర్తిగా చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతోనూ పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని రకాలుగా పూర్తిగా వాళ్ళతో ముఖాముఖి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీనికే చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క ప్రాంగణానికి వచ్చి మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు పూర్తిగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తర్వాత కూడా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం కూడా ఇవి లేకుండా కూడా ప్రతిదీ కూడా దాన్ని అయితే మాకు పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇక్కడే దీని తర్వాత పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ శ్రేణులంతా కూడా బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చిన్నబోడపల్లి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే రాత్రి 7 గంటల వరకు కూడా మరొక వైపు ఈ ప్రోగ్రాం అయితే క్షేత్రస్థాయిలో పార్టీలన్నీ బలోపేతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఇక ముఖ్యంగా చూసుకుంటే పర్వతపురం నియోజకవర్గంలో ఎంతైనా ఉందంటూ మరొక వైపు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఆ విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే దీనిపైన పార్టీ కూడా భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి, ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తం ఏ విధంగా సయుద్ధం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అన్నిటిపైన కూడా పూర్తిగా ఈరోజు చర్చ జరపనున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పూర్తి స్థాయిలో అయితే మాత్రం అన్ని రకాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం సంబంధించినటువంటి అవతల వైపు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు అంతా కూడా అన్ని విధాలుగా సర్వసిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.